క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వేములవాడ నందికమాన్ కృష్ణవేణి స్కూల్లో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులు జంక్ ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, ప్రతి విద్యార్థి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నారు. మానవుల జీవన శైలి వల్లనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, డాక్టర్ పద్మలతతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమతుల్యంగా ఉంటుంది. ఈ మెలటోనిన్ మనకి అంటే క్యాన్సర్ ప్రివెన్షన్లో యూజ్ అవుతుంది కాబట్టి మనం డైలీ యాక్టివిటీస్ అంటే ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి First of all, what is cancer? Cancer is a different type of disease characterized by uncontrolled growth. How many different types of cancers are there? There are 100 different types of cancers are there. Those are breast cancer, liver cancer, lung cancer, blood cancer and skin cancer. What are the symptoms of cancer? The symptoms of cancers are changes in bowel movement and indigestion, changes in skin and unexpected weight loss. How do we get cancer? We get cancer by smoking, drinking, by radiation and by genetic and by infection. How do we prevent cancer? By don't smoking and by taking good food and maintain healthy diet. Thank you. వరల్డ్ క్యాన్సర్ డేను 1999లో వరల్డ్ సమ్మిట్లో అంటే క్యాన్సర్ గురించి నివారణ గురించి వరల్డ్ సమ్మిట్ ప్యారిస్లో ఏర్పాటు చేయడం అయింది. ఆ వరల్డ్ సమ్మిట్లో ఫిబ్రవరి 4th రోజు డిసైడ్ చేయడం అయింది. అప్పటి నుంచి అంటే 2000 ఇయర్ ఫిబ్రవరి 4th నుంచి ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ డేను జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ క్యాన్సర్ అనేది అంటే క్యాన్సర్ రావడానికి కారణాలు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏంటి దాన్ని ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకొని కేర్ తీసుకుంటే మనం అంటే ఆ క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చు. కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా అంటారు క్యాన్సర్. అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి ఇప్పుడు అంటే మన అలవాట్లను బట్టి ఆ అలవాట్లు అంటే ద్వారా మనకు చాలా రోజుల తర్వాత అది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మన అలవాట్లు ఏంటి అంటే ఒకటి ఇప్పుడు ఫుడ్ అంటే పెస్టిసైడ్స్ తో పండించిన ఫుడ్ని మనము తీసుకుంటున్నాం ఇప్పుడు ఎక్కువగా. అంటే పెస్టిసైడ్ కాకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. తర్వాత ఇంకా మన లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అంతా ఏంటి సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం కూర్చున్న దగ్గరే అన్ని పనులు, కంప్యూటర్ దగ్గర కూర్చోవడం, చైర్లో కూర్చోవడం, దానివల్ల అంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఒబేసిటీ వస్తుంది. ఈ ఒబేసిటీ వల్ల మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల మన రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది. కాబట్టి మనము క్యాన్సర్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే మనకు ఈ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏంటి అంటే మనము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఈ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. తర్వాత
పండించినవి కాకుండా మన సేంద్రియ వ్యవసాయం వల్ల పండించిన ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో మేమందరం ఎందుకు వచ్చామంటే మీకు ఒక స్ఫూర్తిని ఇచ్చి మీకు మోటివేషన్ ఉండి మీకు ఎంతో చదువులో స్ఫూర్తిగా రేపు పొద్దున ఎంతో మంచి పొజిషన్లో ఉండాలని ఇది ఒక ప్రోగ్రామ్ ఎంచుకున్నారు. దాదాపు ఇది రెండోది మూడో ప్రోగ్రామ్ మీ దగ్గర. సో ఇలాంటి అవగాహన వచ్చి మీరు ఎంతో చైతన్యవంతులు అయ్యి ఎంతో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సో క్యాన్సర్ గురించి అన్నీ ఒకసారి వాళ్ళు మాట్లాడారు, మీరు కూడా ఎలక్ట్రిషన్ ఇచ్చారు, చూసుకున్నారు. సో అందరూ బాగా నేర్చుకొని మీ తల్లిదండ్రులకు అన్నీ చెప్పి సో మంచిది పాటించాలి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి అందరూ రాశారు ప్లాస్టిక్ వల్ల. అంతకుముందు మనం కాలుష్యం గురించి కూడా ఒకసారి వచ్చి మేము చెప్పాము. అందులో ఏంటి మనం ప్లాస్టిక్స్ వాడొద్దు అని చెప్పాము. సో గవర్నమెంట్ కూడా చాలామంది ప్లాస్టిక్ రోజు పొద్దున్నే ఆ బండి వస్తుంది చెప్తూ ఉంటారు ప్లాస్టిక్ వాడొద్దు అన్నదంతా. సో ఇప్పుడు అది కొన్ని ఓకే, మీరు ప్రివెంటివ్ మెజర్స్ ప్లాస్టిక్ వాడకుండా అంటే గుట్టతో చేసిన బ్యాగ్స్ వాడాలి, ఇంకా జూట్ బ్యాగ్స్ కానీ బ్యాగ్స్ అట్లాంటివి వాడాలి, అవన్నీ తెలుసు. కానీ కొన్ని సింపుల్ థింగ్స్ మన ఇంట్లో వాడేవి ఏంటంటే మనం ఇంట్లో రోజు పొద్దున్నే టీ తాగుతాం. టీ తాగి దాన్ని వడబోసేప్పుడు ఏం చేస్తాం, మనం యూజ్ చేసే ఫిల్టర్ ఉంటుంది కదా, అది కూడా ప్లాస్టిక్ది. సో మీరు ఇప్పుడు రేపైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఫస్ట్ ప్లాస్టిక్ థింగ్స్ ఎట్లా ఒక్కొక్కటి అంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అది మేము కూడా అదే వాడతాం. ఏంటంటే ఎవరైనా ఆ ప్లాస్టిక్ ఫిల్టర్ వాడుతూ ఉంటాం, ఫస్ట్ అది తీసేసి మనకు స్టీల్ కూడా దొరుకుతాయి, దానికి ఆ జాలి ఉంటుంది. సో ఆ ఫిల్టర్స్ యూజ్ చేయాలి, అది ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్. సో ఇంకా చిన్న చిట్కాలు ఏంటంటే మీరు పిల్లలు కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ ఎక్కువగా వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. మళ్ళీ మీరు ఈ చికెన్